Hi, good morning everybody. This is Uppar Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishna Veni. In this video, I am going to solving the math problems of Grant Test 7 for SGT aspirants. ఈ వీడియోలో మనము మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు ఎస్జిటి ఆస్పిరెంట్స్ కొరకు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 7లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 89th క్వశ్చన్ని మనము అబ్జర్వ్ చేశామంటే ఇచ్చిన పటంలో ఎక్స్ వై విలువలను కనుగొనమని చెప్పని ఇచ్చాడు. మరి ఏమి ఇచ్చాడు మనకంటే ఒక త్రిభుజం ఇచ్చాడు. అది ఎటువంటి త్రిభుజం అంటే రెండు భుజాలు సమానమైనటువంటి త్రిభుజం చెప్పని ఇచ్చాడు. అంటే సమద్విబాహు త్రిభుజాన్ని ఇచ్చాడు మనకు. ఇచ్చి రెండు బాహ్య కోణాలు ఇచ్చాడు. మళ్ళీ బయట మనకు ఒకటి అంతర్కోణం ఇచ్చాడు అనమాట. ఇచ్చి మనకి ఏమంటున్నాడంటే ఈ ఎక్స్ తర్వాత ఈ వై ఈ రెండు విలువల్ని కనుక్కోమని చెప్పాను. అంటే యాంగిల్స్ని కనుక్కోమని చెప్పని ఇచ్చాడు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అని చెప్పంటే ఇక్కడ 56 ఉంది బాహ్య కోణము. దానికి నేను ఇక్కడ లోపల ఇంకో కోణాన్ని రాసుకున్నానంటే ఈ రెండు కోణాలు ఏమైతే మనకు శీర్షాభిముఖ కోణాలు అయితే అంటే రెండు శీర్షాభిముఖ కోణాలు ఏ విధంగా ఉంటాయి మనకంటే సమానంగా ఉంటాయి. ఇక్కడ 56 ఉంటే ఇక్కడ లోపల ఎంత ఉంటుంది 56 ఉంటుంది. ఒక యాంగిల్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఎక్స్ అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ఏం మనకంటే రెండు భుజాలు సమానం అని చెప్పని ఇచ్చాడు. మరి రెండు భుజాలు సమానమైతే ఒక ధర్మం ఉంది మనకు. ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా ఏవైతే మనకంటే సమానమైతే అంటే ఇప్పుడు మనకు ఈ ఎల్సి యొక్క భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం అంటే ఇటువైపు అనమాట. ఈ కోణం కావచ్చు. నెక్స్ట్ సిఏకి ఎదురుగా ఉన్నటువంటి అంటే సిఏ భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏది ఎక్స్ అనమాట. ఈ రెండు ఏమైతే మనకు ఆటోమేటిక్గా ఈక్వల్ అయితే అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం ఎక్స్ అని చెప్పి రాయొచ్చు. ఇప్పుడు మనకి ఈ త్రిభుజంలోని మూడు కోణాలు ఏమేమి ఉన్నాయి ఎక్స్ ఒకటి ఉంది, మళ్ళీ ఇంకొకటి ఎక్స్ ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఏముంది 56 ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం దేనికి సమానం మనకు 180 డిగ్రీస్ కనబడి. ఇప్పుడు దీని నుంచి ఏం చేయొచ్చు మనము ఎక్స్ వాల్యూని ఫైండ్ చేయొచ్చు. అంటే 2x = ఏం రాయొచ్చు 180 - 56. నెక్స్ట్ 2x = 10లో 6 పోతే 4 వస్తుంది, 7లో 5 పోతే 2 1 వస్తుంది. అంటే 124 అంటే 2 1 జా 2 6 జా 2 2 జా. సో x = ఎంత 62 డిగ్రీస్ అనమాట. అంటే ఎక్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి మనకు వై కావాలి. వై కావాలంటే మనం ఏం చేయొచ్చు ఇప్పుడు ఈ ఎక్స్ వై రెండింటిని కలిపినామంటే ఏది వస్తుంది మనకి ఇక్కడ 180 డిగ్రీస్ అవుతుంది ఇది. ఓకే అంటే ఏం రాయొచ్చు ఎక్స్ డిగ్రీస్ ప్లస్ వై డిగ్రీస్ = ఎంత 180 డిగ్రీస్ అనమాట. ఓకే అప్పుడు ఎక్స్ ఆల్రెడీ ఎంత మనకు 62 డిగ్రీస్, వై అట్లనే రాసుకుంటా 180. నెక్స్ట్ వై = ఏం రాయొచ్చు 180 - 62 అనమాట. అంటే y = 10లో 2 పోతే 8, 7లో 6 పోతే 1, తర్వాత 1 ఉంటుంది. అంటే y = ఎంత 118 డిగ్రీస్ అనమాట. ఎక్స్ ఎంత ఉంది 62 డిగ్రీస్ అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 90 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 45, 99, 132, 165 సంఖ్యల కసాగును కనుగొనుము అన్నాడు. మరి కసాగ్ అంటే ఆటోమేటిక్ మనము ఏది డివిజన్ మెథడ్ తీసుకున్నామంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా దేంతో క్యాన్సిల్ కావచ్చు అంటే 3తో అనమాట. 3 తీసుకున్నారంటే 15 3 జా 45, నెక్స్ట్ 3 33 జా 99, నెక్స్ట్ 3 4 జా 12, మళ్ళీ 3 4 జా 12. నెక్స్ట్ ఆ తర్వాత 3 5 జా 15 ఉంటుంది. అంటే 3 5 జా 15. నెక్స్ట్ ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తే 15, 33, 44, 55 ఈ మూడు కూడా ఏమైతే మనకు 11తో డివిజన్ అవుతాయి. కాబట్టి 11 తీసుకుంటే ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి 11 రాసుకుంటా. నెక్స్ట్ 11 3 జా 11 4 జా 11 5 జా. నెక్స్ట్ ఆ తర్వాత 15, 3, 4, 5 ఏం తీసుకోవచ్చు 15, 5 తీసుకోవచ్చు మనం. ఓకే అంటే ఏం చేయొచ్చు 5తో అనమాట. అంటే 5 3 జా ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి అదే విధంగా రాస్తాను. నెక్స్ట్ ఇది కూడా అదే విధంగా రాస్తాను. నెక్స్ట్ 5 1 జా. నెక్స్ట్ ఆ తర్వాత 3 3 ఉంది కాబట్టి ఏం చేస్తా 3తో 3 1 జా 3 1 జా 4 అలానే రాస్తా 1 అలానే రాస్తా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కాసాగు అంటే ఏం చేయొచ్చు మనము 3 × 11 అంటే 33. ఓకే ఏమి 33 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 5 3 జా 15, 15 4 జా ఎంత 60 అనమాట. అంటే ఏమొస్తుంది అప్పుడు 6 3 జా 18, 6 3 జా 18 1 19 0 అంటే ఎంత 1980 అనమాట కసాగు మొత్తం అంతా. అంటే ఏ ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన దాంట్లో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 91 క్వశ్చన్ని అబ్జర్వ్ చేశామంటే ఏబిసిడి చతుర్భుజంలో కర్ణము 10 సెంటీమీటర్లు మరియు ఏసీపై శీర్షములు బి మరియు డి నుంచి
గీచిన లంబములు 5 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్ల పొడవులు కలిగి ఉంటే ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యం కనుగొనము. డైరెక్ట్ ప్రాబ్లమే ఇచ్చాడు మనకు. ఏబిసిడి చతుర్భుజ వైశాల్యము అన్నాడు. మరి ఎలా తీసుకోవచ్చు మనం అంటే కంప్లీట్గా ఇలా తీసుకున్నాం అనుకోండి. ఒక చతుర్భుజాన్ని మనము తీసుకున్నామంటే ఇలా తీసుకున్నామంటే ఏబిసిడి అటువంటి ఒక చతుర్భుజం తీసుకుంటే ఏసీ కర్ణం వచ్చేసి ఎంత ఉందంట, 10 సెంటీమీటర్స్ ఉందంట. నెక్స్ట్ ఈ బి నుంచి ఏసీకి గీబడిబట్టి లంబం ఒకటి, తర్వాత మళ్ళీ డి నుంచి ఏసీ గీబడిబట్టి ఒక లంబం అని చెప్పని ఇచ్చాడు. మరి వాటి కొలతలు ఏమని ఇచ్చాడంటే మనకు 5 సెంటీమీటర్లు ఒకటి, తర్వాత 6 సెంటీమీటర్లు ఒకటి అని చెప్పని ఇచ్చాడనమాట. ఇది 5 సెంటీమీటర్లు, ఇది 6 సెంటీమీటర్లు అనమాట. ఓకే, మరి ఫార్ములా ఏమనకంటే ఇప్పుడు ఇది D1 5 అని రాసుకుంటే D2 వచ్చేసి 6 అని చెప్పి రాసుకున్నామంటే ఈ డిస్టెన్స్లు అంటే లంబ దూరాలు కాబట్టి H1 అని చెప్పి రాసుకుంటాం. H1 H2 అని చెప్పి రాసుకున్నాము. దీన్ని D అనుకోవచ్చు, ఏసీని ఏమనుకోవచ్చు అంటే D అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఏరియా ఫార్ములా ఏమనకంటే ½ ఇంటూ H1 ప్లస్ H2 ఇంటూ D అనమాట. మరి ½ ఇంటూ H1 5 ప్లస్ H2 6 ఇంటూ D వచ్చేసి ఎంత 10, ½ ఇంటూ 11 ఇంటూ 10, 2 1 జా 2 5 జా 11 5 జా ఎంత 55 చదరపు సెంటీమీటర్లు అనమాట మనకు. ఓకే, మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన దాంట్లోన 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 92nd క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయిన సమాధానాన్ని ఎంచుకోండి అని చెప్పని ఏ బి అని చెప్పి 2 వాక్యాలు ఇచ్చాడు. అంటే ఏ వచ్చేసేవి P ఆఫ్ x ఈజ్ఈక్వల్ టు AX ప్లస్ B అయితే P ఆఫ్ మైనస్ B బై A ఈజ్ఈక్వల్ టు 0 అంట. నెక్స్ట్ P ఆఫ్ x ఈజ్ఈక్వల్ టు AX ప్లస్ B అయితే P ఆఫ్ మైనస్ A బై B ఈజ్ఈక్వల్ టు 0 అంట. మరి అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ ఇక్కడ P ఆఫ్ x ఈజ్ఈక్వల్ టు 0 అనుకున్నామంటే, ఎందుకంటే ఇక్కడ 0 0 ఉంది కాబట్టి ఇక్కడ P ఆఫ్ x ఈజ్ఈక్వల్ టు ఏమైనా వస్తా 0 అని చెప్పని తీసుకున్నాను. అంటే P ఆఫ్ x అంటే అర్థమేమి AX ప్లస్ B అంటే ఫస్ట్ ఏ స్టేట్మెంట్ తీసుకుంటే మనము AX ప్లస్ B ఈజ్ఈక్వల్ టు ఏమి 0 అవుతుంది. AX ఈజ్ఈక్వల్ టు ఏమొస్తుంది ప్లస్ B అటువైపు వెళ్తే మైనస్ B. నెక్స్ట్ x ఈజ్ఈక్వల్ టు ఏమొస్తుంది మైనస్ B బై A అవుతుంది. కాబట్టి ఏమని రాసి మనం అప్పుడు P ఆఫ్ x ఈజ్ఈక్వల్ టు 0 కాబట్టి P అలానే రాస్తా. ఇన్స్టెడ్ ఆఫ్ x అంటే ఏమని రాస్తా మైనస్ B బై A ఈజ్ఈక్వల్ టు 0 అని చెప్పి రాసుకోవచ్చు. x మీన్స్ మైనస్ B బై అన్నట్టు. సో P ఆఫ్ మైనస్ B బై A ఈజ్ఈక్వల్ టు ఏమి 0 అని చెప్పి అర్థం అనుకో. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఏ వచ్చేసేమి సరైనది అనమాట. ఇంకా ఆటోమేటిక్ ఇక్కడ కూడా AX ప్లస్ B ఉంది కాబట్టి మైనస్ A బై B ఎట్టి పరిస్థితుల్లో రాదది. కాబట్టి ఏమర్థం మనకంటే ఏ సరి అయింది B సరి కానిది అని చెప్పని అర్థం అనమాట. ఏ సరి అయింది B సరి కానిది అంటే ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఉండే వీటిలో 3rd ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 93 క్వశ్చన్, సోమవారం మైకేల్ పుస్తకంలోని 5/16 భాగాన్ని చదివాడు. బుధవారం అతను పుస్తకంలోని 4/8 భాగాన్ని చదివాడు. మైకేల్ మొత్తం పుస్తకంలో ఇంకను ఎంత భాగాన్ని చదవాలి, ఇంకను ఎంత భాగాన్ని చదవాలి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి మనము. ఓకే, సోమవారం వచ్చేసి 5/16 భాగం చదివానంట. నెక్స్ట్ బుధవారం వచ్చేసి 4/8 భాగం చదివానంట. తర్వాత ఇంకా ఎంత భాగం ఉంది చదవాల్సింది అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. మరి ఏ విధంగా అంటే ఫస్ట్ చదివిన భాగాలు తీసుకుందాం మనము. చదివిన భాగాలు తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి 5/16 ఉంది, ఆ తర్వాత 4/8 ఉంది. ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి. ప్లస్ చేసి ఏమి మొత్తాన్ని 1 అని చెప్పని అనుకొని దీన్ని మైనస్ చేసినామంటే అప్పుడు ఎంత ఇంకా చదవాలో మనకు తెలిసిపోతుంది అన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ 5/16 ప్లస్ 4/8 ఉంది. మనం వెంటనే ఏం చేస్తామంటే 4 1 జా 4 2 జా అని చెప్పని, లేదంటే ఇక ఎల్సిఎం తీసుకుంటాం. అలా చేయడం రాంగ్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ 5/16 ఉంది, ఇక్కడ 4/8 ఉంది. ఇక్కడ రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం అనుకో క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఈ 8ని 16ని రాసుకోవచ్చు కానీ 16ని 8కి రాసుకోలేము. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 4/8ని అంటే 8ని 16కి రాసుకోవాలంటే ఏం చేస్తా, ఈ లవహారాలని 2తో మల్టిప్లికేషన్ చేస్తా. అంటే 5/16 అలానే పెట్టుకుంటా. ఇప్పుడు ఇక్కడ 4 ఇంటూ 2/8 అని చెప్పి రాసుకుంటా. ఇప్పుడు 2 2 క్యాన్సిల్ అయితే మనకి 4/8 ఉంటుంది. ఇప్పుడు 5/16 ప్లస్ 4 2 జా 8 16. ఇప్పుడు సేమ్ వచ్చింది కాబట్టి ఎల్సిఎం 16 వస్తుంది. తర్వాత 5 + 8 ప్లస్ చేయొచ్చు మనం. ఎంత వస్తుంది 5 + 8 మీన్స్ 13/16. అంటే ఇది చదివిన భాగాలు అనమాట. ఇప్పుడు చదవని భాగం ఎంత ఉంది అంటే మొత్తం భాగం ఏమనుకుంటానంటే 1 అనుకుంటాను అనమాట. ఇప్పుడు దానిలో నుంచి ఏం చేయలేను, ఈ చదివిన భాగాన్ని తీసేయాలి. అంటే 13/16 మైనస్ చేయాలన్నమాట. అప్పుడు ఏమొస్తుంది మనకు
ఎల్సిఎం 16, 16 1 16 మైనస్ 13 ఎంత 3/16 అంటే చదవని భాగం ఇంకా ఎంత భాగం చదవాలంటే 3/16 భాగం మనము చదవాలని చెప్పని అర్థం అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 94 క్వశ్చన్ని అబ్జర్వ్ చేశామంటే రెండు గణాల ఘనపరిమాణాల నిష్పత్తి 1:27 అయితే వాటి ప్రకతల వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. చాలా ఈజీగా ఉంది. రెండు గణాల ఘనపరిమాణాల నిష్పత్తి, గణాల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి వచ్చేసి ఏమంట 1:27 అంట. మరి ఘనం యొక్క ఘనపరిమాణం ఫామ్లో మనకు A1 క్యూబ్ అనుకోవచ్చు, దీన్ని A2 క్యూబ్ అనుకుందాము. ఇప్పుడు వీటిని కూడా క్యూబ్లో రాసుకోవాలి. అంటే ఏమైనా రాయొచ్చు మనం 1 క్యూబ్ రాయొచ్చు, దీన్ని వచ్చేసి 3 క్యూబ్ రాయొచ్చు. అప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది A1 = 1 వస్తుంది, A2 = వస్తుంది 3 వస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు వాటి ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తి అంటే వైశాల్యాల నిష్పత్తి అంటే A1:A2 అంటే మనం వైశాల్యం అంటే ఏమొస్తుంది మనకు అప్పుడు A² అవుతుంది. అంటే A1² A2² అనమాట. అంటే ఏమైనా రాయొచ్చు 1² 3² అంటే 1:9 అనమాట. అంతే, మనకి ఇచ్చిన ఆప్షన్ లేదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 95 క్వశ్చన్ √x + 1² + √x - 1² బహుపది పరిమాణం అన్నాడు. మరి బహుపది పరిమాణం అంటే అర్థమే మనకు x యొక్క పవర్ మనకు ఏదైతే ఎక్కువగా ఉంటుందో అంటే ఏ పదంలో అయితే ఎక్కువగా ఉంటుందో అదే ఏమవుతుందంటే ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది అనమాట. అంటే x యొక్క ఘాతాంకం మనకు ఏదైతే ఎక్కువగా ఉంటుందో అదే ఆ విలువ ఏమవుతుందంటే ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు √x + 1² + √x - 1² ఉంది. అంటే ఏ ఫామ్లో ఉంది ఇది a + b² + a - b² ఉంది. మరి దీనికి ఫామ్లో మనకు a + b² + a - b² ఫామ్లో ఏమంటే 2a² + 2b² అని చెప్పని అర్థం మనకు. ఓకే, ఇప్పుడు 2 × a అంటే అర్థమే మనకు √x కదా, √x² రాస్తా. తర్వాత b అంటే ఏమి 1 ఉంది కాబట్టి 2 × 1² రాస్తా. 2 రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అంతా 2x వస్తుంది. తర్వాత 2 × 1 ఎంత 2 వస్తుంది. ఇప్పుడు మరి దీంట్లో x యొక్క ఎక్స్పోనెంట్ ఎంత ఉంది 1 ఉంది అనమాట. కాబట్టి ఈ బహుపది యొక్క పరిమాణం ఏమని చెప్పొచ్చు మనము 1 అని చెప్పొచ్చు అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఎన్నో ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 96 క్వశ్చన్ 75 మార్కులకు రాయబడిన పరీక్షలో 30 మంది విద్యార్థులు సాధించిన మార్కులు ఇవ్వబడ్డాయి అని చెప్పని 30 మార్కులు ఇక్కడ ఇచ్చాడు అనమాట. అంటే 30 మంది విద్యార్థుల మార్కులు ఇక్కడ ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడంటే మళ్ళా ఈ దత్తాంశమునకు సమాన తరగతులతో పౌనపుణ్య విభాజన పట్టిక తయారు చేయగా 60 to 70 తరగతికు వచ్చే పౌనపుణ్యం అన్నాడు. ఏది 60 to 70 తరగతికి వచ్చేటువంటి పౌనపుణ్యం ఎంత అంటే 60 నుంచి 70 మధ్యలో ఎంతమంది ఉన్నారని చెప్పని అర్థం. మరి 60 నుంచి 70 మధ్యలో ఎంతమంది ఉన్నారంటే మనము 60 to 70 మధ్యలో అంటే 60 నుంచి 70 వరకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. మనము వాల్యూస్ అబ్జర్వ్ చేసినామంటే 60 నుంచి 70 మధ్యలో 60 నుంచి 70 మధ్యలో అన్నప్పుడు ఇక్కడ ఒకటి వస్తుంది 61 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఏది లేదు అంటే ఒకటే అనమాట. కాబట్టి పౌనపుణ్యం ఏమవుతుంది ఒకటే అవుతుంది. అంటే ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 60 నుంచి 70 వరకు ఉన్నటువంటి మార్కుల్లో ఎన్ని ఉన్నాయని చెప్పని అర్థం మనకు. అంటే ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఒకటే ఉంది 61 మాత్రమే. మళ్ళీ మనం మొత్తం సమాంతర వెళ్తామని చెప్పని అన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు. వాడే ఇచ్చాడు 60 నుంచి 70 అని చెప్పని తరగతి. కాబట్టి ఏమవుతుంది మనకు 61 అవుతుంది. 61 అంటే అర్థమే మనకు పౌనపుణ్యం 1 అని చెప్పని అర్థం మనం. అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పని అర్థము. మరి 1 అంటే ఆప్షన్ లేదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 97 క్వశ్చన్ ఒక నాణ్యాన్ని ఎగురవేసినప్పుడు బొమ్మ లేదా బొరుసు పడే సంభావ్యత. బొమ్మ లేదా బొరుసు లేదా అన్నప్పుడు ఏం చేస్తామంటే రెండింటిని ప్లస్ చేస్తామన్నమాట. యాక్చువల్గా ఒక నాణ్యాన్ని మనం ఎగురవేస్తే వచ్చేటువంటి మొత్తం పర్యవసానాల సంఖ్య ఎన్ని ఉంటాయి మనకి బొమ్మ బొరుసు అంటే 2 ఉంటాయన్నమాట. మరి ఇప్పుడు అనుకూల పర్యవసానాలు అంటే ఏం చెప్తాం మనము బొమ్మ అంటే 1 అని చెప్తాం, బొరుసు అంటే 1 అని చెప్తాం. కానీ బొమ్మ లేదా బొరుసు అంటే ఏం చెప్పాలి 2 అనే చెప్పాలి. అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య 2 అని చెప్పని అర్థం. అలానే మళ్ళీ మనకి మొత్తం పర్యవసానాల సంఖ్య కూడా ఏమవుతుంది 2 అనమాట. ఇప్పుడు మనకి సంభావ్యత ఏమని చెప్తాము అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య ఏం చెప్తారు
1 అని చెప్పి చెప్పాలన్నమాట. మరి ఏ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 98 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలతను కనుగొనుము అని చెప్పి ఇచ్చాడు. మరి చుట్టుకొలతను ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనమంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ఇది ఏ రూపంలో ఉంది, ఇది స్వస్తిక్ ఫామ్ అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ వీటిని డివైడ్ చేసుకున్నామంటే మనకు ఏం రావచ్చు, దాదాపు అంతా కూడా ఏం రావచ్చు అంటే దీర్ఘచతురస్రాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. మరి చూద్దాం ఏ విధంగా అంటే నేనేం చేస్తానంటే కంప్లీట్గా ఇక్కడ క్లోజ్ చేస్తాను దీన్ని. ఇక్కడ క్లోజ్ చేశానంటే ఈ మొత్తం డిస్టెన్స్ ఎలా ఉంది, ఇది ఇంత కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది అంటే ఇది 4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంత 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది. అంటే 4 + 2 + 1 ఎంత 7 అనమాట. మనకు 7 ఉంది. ఆ తర్వాత ఈ విడ్త్ ఎంత ఉంది, 1 ఉంది. అంటే 7 × 1 ఉంది అనమాట. అంటే టోటల్గా ఈ మొత్తం తీసుకుంటే ఇది ఇంత పార్ట్ మాత్రం తీసుకుంటే ఏమైంది మనకంటే 4, తర్వాత 2 ఇది, తర్వాత ఇది 1 అంటే 7 అయింది. ఇది ఇంత ఎంత ఉంది మనకు విడ్త్ అంటే వచ్చేసి అంటే 1 సెంటీమీటర్ ఉంది. కాబట్టి 7 × 1 ఒకటి వచ్చింది అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కట్ చేద్దాం మనం. ఎట్లా అంటే ఇలా కట్ చేస్తే ఇక్కడ ఇది ఏమి, నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ ఇలా కట్ చేస్తాయి ఇది. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం ఇక్కడ నుంచి ఈ పార్ట్ తీసుకుంటే నెక్స్ట్ ఈ పార్ట్ తీసుకున్నామంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఇది 3 ఉంది. ఇది తర్వాత ఇది ఎంత ఉంటుంది, 1 ఉంది. ఇది కూడా సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఉంది. ఈ మొత్తం 3 ఇక్కడ 1 ఉంది అనమాట. ఓకే ఏమి, నెక్స్ట్ అదే మార్గనే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ మొత్తం 4 ఉంది, ఇది 1 ఉంది. అంటే ఇది ఎంత అవుతుంది మనకంటే 3 అవుతుంది. ఇది 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే ఈ పార్టు నెక్స్ట్ ఈ పార్టు సేమ్ ఉన్నాయన్నమాట. మనకు 3 × 1 మార్గే ఉన్నాయి. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మనకు ఇది ఇంత 3 ఉంది, ఇక్కడ కూడా ఎంత ఉంది, ఇది విడ్త్ 1 ఉంది. కాబట్టి ఈ పార్ట్ కూడా సేమ్ ఉంది అనమాట. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేసానంటే నేను ఈ మొత్తం 4 కదా, ఇక్కడ ఇది 1 కట్ అయింది. అంటే ఇది ఇంత ఎంత ఉంది, 3 ఉంది. ఇది 3 ఉంది, ఇది 1 ఉంది. అంటే ఇది ఈ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే మనకు ఇది ఇంత మొత్తం ఎంత ఉంది, ఇది ఈ మొత్తం 4 ఉంది. దీంట్లో 1 పోయిందంటే ఇది 3 ఉంటుంది ఈ పార్ట్. ఓకే అంటే ఇప్పుడు మనకు 3/1 అనేటువంటి పార్ట్స్ ఏవేవి ఉన్నాయంటే 1 ఒకటి, 2 ఒకటి, 3 ఒకటి, 4 ఒకటి, 5 ఒకటి, 6 ఒకటి. ఓకే ఎన్ని ఉన్నాయి ఇవి 6 ఉన్నాయన్నమాట. ఇది ఓన్లీ 1 ఉంది. ఇప్పుడు మనకు చుట్టుకొలతలంటే ఇప్పుడు ఎలా చేస్తామంటే ఇది దీర్ఘచతురస్రం కదా, మనకి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా మనకు 2 × L + B కదా. అంటే అప్పుడు 2 × ఏమని రాస్తాను నేను దీన్ని 7 + 1 అని చెప్పి రాసుకుంటా ఏమి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది 3/1 కదా, దీనికి ఏం చేస్తా 2 × 3 + 1 రాసుకుంటా. ఇవన్నీ ఉన్నాయి అట్లా 6 ఉన్నాయి కాబట్టి × 6 వేసుకుంటా. ఇప్పుడు దీంట్లో 2 × 7 + 1 ఎంత 8 ప్లస్ నెక్స్ట్ ఆ తర్వాత 2 × 3 + 1 ఎంత 4 × 6 అనమాట. 2 × 8 = 16, 2 × 4 = 8, 8 × 4 = 48 అనమాట. 48 + 16 వచ్చేసి 6 8 ఎంత 14, తర్వాత 4 1 5, 5 1 ఎంత 6 ఎంత వస్తుంది 64 సెంటీమీటర్స్ అనమాట. జస్ట్ ఎంత 64 సెంటీమీటర్స్. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 99 క్వశ్చన్ చూస్తే ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం 114 సెంటీమీటర్స్ అయితే దాని పరివృత్త వ్యాసార్థం అన్నాడు. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం అన్నాడు ABC అని చెప్పని. ఇది 90 degrees అనుకుంటే నెక్స్ట్ ఇది X అనుకుంటే ఇది కూడా X అనుకోవాలి. ఎందుకంటే సమద్విబాహు అన్నాడు కాబట్టి 2 భుజాలు సమానం అనమాట. ఇప్పుడు ఇది కర్ణం అవుతుంది, AC అవుతుంది. మరి పరివృత్తం ఎలా ఉంటుంది మనకు ఇలా శీర్షాల గుండా పోయేటువంటి వృత్తం ఏమవుతుంది మనకు పరివృత్తం అవుతుంది. మరి దీని యొక్క కేంద్రం ఎక్కడ ఉంటుందంటే పరివృత్తం యొక్క కేంద్రం వచ్చేసి కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుంది. ఇది O అనుకున్నామంటే OA = OC అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇదే అనుకోవాల్సింది మనం. ఇది R ఎంత అని చెప్పని అడుగుతున్నాడు వాడు. ఓకే అంటే ఇది మొత్తం ఎంత ఏది మనకు D అని చెప్పి అనుకున్నామంటే మనం ACని D అనుకుంటే ఏమి దీంట్లో హాఫ్ అనుకోవాలని చెప్పి అర్థం. అంటే Dలో హాఫ్ అనుకోవాలి. మరి యాక్చువల్గా ఏరియా ఇచ్చాడు మనకి ఎంత 144 అని చెప్పని ఇచ్చాడు ఏరియా వచ్చేసి. కానీ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనము అకార్డింగ్ టు పైథాగరస్ థీరం వచ్చేసి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు ఏమి కర్ణము స్క్వేర్ కదా. అంటే D² = ఏం రాస్తా X² + X² అని చెప్పి రాయొచ్చు.
డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2x² అని చెప్పి రాసుకోవచ్చు. ఇది అలానే పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా మనకు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఎంత 144, హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత ఎక్సే, హైట్ వచ్చేసి కూడా ఎక్సే మనకు ఈజ్ ఈక్వల్ టు ఎంత 144. నెక్స్ట్ హాఫ్ ఇంటూ ఎంత x² ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 144 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనము ఇక్కడ x² ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాసి మనము 144 ఇంటూ 2 అని చెప్పి రాసుకోవచ్చు. x² ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇది 12² అవుతుంది, ఇది ఇంటూ 2 అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ x² దీంట్లో నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటా. d² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x² మీన్స్ 12² ఇంటూ 2 అనమాట. నెక్స్ట్ d² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 కదా, అంటే 2² ఇంటూ 12². నెక్స్ట్ d² ఈజ్ ఈక్వల్ టు అంటే 2 ఇంటూ 12 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకుంటాం. ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. d ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 12 2 జా 24 అనమాట. నెక్స్ట్ r కావాలంటే ఏం మనకు దీంట్లో హాఫ్ చేయాలి మనం. r ఈక్వల్ టు ఎంత వస్తుంది అప్పుడు 12 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన దాంట్లోన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు మనము ఈ x² అలానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ x² ఉంది కాబట్టి ఈ లాజిక్ని యూజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మనము x అని చెప్పని ఫైండ్ అవుట్ చేసుకుంటే వెళ్ళినా మనకి ఇక్కడ రూట్ రాదనమాట. కాబట్టి ఇలా చేశారంటే ఈజీగా ఉంటుంది. చూడండి నెక్స్ట్ 100 క్వశ్చన్. క్రింది దత్తాంశంను వృత్తరేఖ చిత్రంలో పొందుపరిచిన గణితం కేంద్రం వద్ద చేసే కోణం అన్నాడు. గణితం కేంద్రం వద్ద చేసే కోణం అన్నాడు. ఇలా మనకు కేంద్రం అంటే ఇక్కడ ఉంటుంది మనకు వృత్తం కేంద్రము. ఇక్కడ మనకు మనం ఇట్లా డివైడ్ చేసుకుంటే 4 పార్ట్స్ డివైడ్ చేసుకున్నామంటే మనకు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ అనమాట తీసుకుంటే ఈ మ్యాథ్స్ వచ్చేసి ఇక్కడ ఎంత కోణం చేస్తుందని చెప్పి అడుగుతున్నాడు మనకు. యాక్చువల్గా మనకి సింపుల్గా అయితే మనకు ఇక్కడ మార్క్స్ అని చెప్పి ఇచ్చాడు. మొత్తం అంతా మార్క్స్ వచ్చేసి మొత్తం ఇచ్చాడు. మరి మొత్తం మార్క్స్ వచ్చేసి మనకు దేనికి ఈక్వల్ అవుతాయి, ఈ వృత్తం యొక్క కేంద్రం వద్ద చేసేటువంటి వృత్త కేంద్రం వద్ద చేసే కోణానికి ఈక్వల్ అవుతుంది. అంటే వృత్తం కేంద్రం వద్ద చేసే కోణం ఎంత ఉంటుంది మనకు 360 డిగ్రీస్ ఈక్వల్ అని చెప్పి అర్థం. మనకి 20 + 25 ఎంత 45, 45 + 35 ఎంత వస్తుంది 80 వస్తుంది. అంటే 360 డిగ్రీస్కి మనకి ఎంత 80 మార్క్స్ అని చెప్పని అర్థం. ఓకే, అంటే ఎలా రాసుకోవచ్చు అంటే 80 మార్క్స్కి వచ్చేసి 360 డిగ్రీస్ అని చెప్పని అర్థం. మనకి మ్యాథ్స్ అన్నాడు, మ్యాథ్స్ ఎంత ఉంది మనకు 18 ఉన్నాయి, అంటే 18 మార్క్స్కి ఎంత యాంగిల్ వస్తుంది అని చెప్పి అర్థం. మనం ఫార్ములా చేసుకోరాదు, దానికి ఫార్ములా బేస్ టెక్స్ట్ బుక్లో అలా అవసరం లే, ఇలా వేసుకోవచ్చు. మనం మొత్తం మార్క్స్ వచ్చేసి 360 డిగ్రీస్ ఈక్వల్ చేసుకుంటున్నా. ఇప్పుడు 18 మార్క్స్ ఎంత డిగ్రీస్ అని చెప్పని ఏం చెప్తాము, కంపారిజన్ మెథడ్ కిందది బై పైది అంటే 18/80 ఇంటూ 360 అనమాట. 0 0 క్యాన్సల్. తర్వాత ఏం చేయొచ్చు 4 2 జా 4 9 జా 2 1 జా 2 9 జా 9 1 9 9 జా ఎంత 81 అంటే 81 డిగ్రీస్ అని చెప్పి అర్థం. మరి ఎన్నో ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 101 క్వశ్చన్ చూస్తే రమేష్ తన పొదుపు ఖాతాలో కొంత మొత్తం డిపాజిట్ చేశాడు. బ్యాంకు వార్షికంగా 10% చక్రవడ్డీ అందిస్తోంది. 2 సంవత్సరాల తర్వాత అతనికి మొత్తం 9,680 రూపాయలు లభించింది. రమేష్ మొదట బ్యాంకులో డిపాజిట్ చేసిన అసలు మొత్తాన్ని కనుగొనండి. రమేష్ వచ్చేసి కొంత మొత్తం తీసుకుపోయి బ్యాంకులో డిపాజిట్ చేశాడంట. ఎలా, సంవత్సరానికి 10% చక్రవడ్డీ ప్రకారంగా డిపాజిట్ చేశాడు. 2 సంవత్సరాల తర్వాత ఎంత అయింది అంటే మొత్తం వచ్చేసి 9,680 అయింది. అతను ఎంత డిపాజిట్ చేశాడు అంటే ఏం కనుక్కోవాలి మనము, అసలు కనుక్కోవాలని చెప్పి అర్థం. అది షార్ట్కట్ ఫామ్లో చేస్తాము. ఎలా అంటే మనకు ఫస్ట్ R వచ్చేసి ఏ విధంగా ఇచ్చాడంటే 10% అని చెప్పని ఇచ్చాడు. అంటే దాని మీనింగ్ ఏమి 10/100 అనమాట. అంటే 0 0 క్యాన్సిల్ చేస్తే 1/10 అంటే అర్థమే మనకు 10 రూపాయలకి ₹1 ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను Pని 10 రూపాయలు అనుకుంటా, నెక్స్ట్ ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఎంత ₹1 అనమాట. మరి మొత్తం ఏమవుతుంది P ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే P ప్లస్ I ఎంత 10 + 1 ఎంత 11 అవుతుంది. ఇది టోటల్ అవుతుంది అనమాట మనకు. ఇప్పుడు మనకి అది 2 ఇయర్స్ వరకు ఉంది అన్నాను. టైం వచ్చేసి అంతా 2 ఇయర్స్ వరకు అంట. అంటే అప్పుడు 2 టైమ్స్ వేస్తాను నేను 10 1 మళ్ళీ ఎంత వస్తుంది 11 వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తా. 10 × 10 ఎంత 100. తర్వాత ఇక్కడ ఈ టోటల్ అనమాట ఏ వచ్చేసి 11 × 11 ఎంత 121 అనమాట. అంటే ఇప్పుడు మనకు ఏం కావాలి, మనకు అసలు కావాలి. యాక్చువల్గా అసలు ఎంత అయింది ప్రాబ్లంలో మనకు వచ్చేసి అంటే 9,680 అయింది అసలు వచ్చేసి. కానీ ఇక్కడ అసలు ఎంత అయింది 121 అయింది. అంటే అర్థమే మనకు అప్పుడు 121కు 9,680 అయితే ఇప్పుడు ఇక్కడ 100 ఉంది. ఈ 100కు అంటే ఈ అసలుకు ఎంత అసలు వస్తుందని చెప్పి అర్థం. ఇలా కంపేర్ చేసుకోవాలి మనము. అప్పుడు ఏమవుతుంది 100/121 × 9680
అబ్జర్వ్ చేస్తే 11తో క్యాన్సిల్ కావచ్చు. 11 జా 11 8 జా 88 8 ఉంటుంది. మళ్ళీ 11 8 జా 88 0. మళ్ళీ 11 1 జా 11 8 జా 0 అనమాట. ఓకే, 100 × 80 100 × 80 ఎంత? 8,000 రూపీస్. అంటే పీ వచ్చేసి ఎంత మనకంటే 8,000 రూపీస్ అని చెప్పి అర్థం. ఇది షార్ట్కట్ ఫామ్ చేయొచ్చు అనమాట. మనము యాక్చువల్గా ఫామ్లో ఉందనుకో A = P × 1 + r/n అని చెప్పని అలా ఏం అవసరం లేకున్నట్టుగా ఈ విధంగా చేసినామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ప్రాబ్లమ్. మరి ఎన్న ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 1 or 2 క్వశ్చను. 560 రూపాయల వెలగల ఫ్యాన్ మరమ్మతులకు 40 రూపాయలు ఖర్చు అయినది. 5% లాభం పొందుటకు దానిని ఎంత ధరకు విక్రయించాలి? ఫస్ట్ దాన్ని ఎంత కొనాలంట? 560 కొనాలంట ఒక ఫ్యాన్ని. తర్వాత రిపేర్ చేయించాలంట. ఎంత అయింది రిపేర్ ఖర్చు? 40 రూపీస్ అయిందనమాట. మరి 40 రూపీస్ రిపేర్ ఖర్చు అయిందంటే మొత్తం మీద ఎంత కొనాలని చెప్తాం మనం. అప్పుడు కొన్న వేలని మళ్ళీ ఈ ఖర్చుని కూడా రాసుకుంటాం. అప్పుడు అది ఏమవుతుంది మనకు టోటల్ మీద సిపి వస్తుంది. అంటే 560 + 40 అనమాట. ఎంత? 600 రూపీస్కి కొన్నాడు. కొని ఇప్పుడు ఏమంటున్నాడు? 5% లాభానికి అమ్మాలంట. మరి 5% లాభం అన్నప్పుడు ఏం చేస్తామంటే 100కి +5 చేయాలి. అంటే 100 + 5 ఎంత? 105. అంటే 105%కి ఎంత వస్తుందని చెప్పని అర్థం. మరి ఎలా కనుక్కోవాలంటే ఎప్పుడే కానీ ఈ లాభ నష్టాల్లో మనకు సిపిని ఏం చేయాలంటే 100% సమానం చేసుకోవాలి. అంటే ఎట్లా? 100%కి ఏది 600 అయితే 105కి ఎంత? ఇది నెక్స్ట్ ఏం చేయొచ్చు? 105/100 × 600. 2 zeros కి 2 zeros క్యాన్సల్. 6 5 జా 30, 6 1 జా 6 ఎంత? 630కి అమ్మవచ్చు అనమాట. అంటే ఎస్పీ వచ్చేసి ఎంత? 630 రూపీస్ అని చెప్పని అర్థం అనమాట. మరి ఎన్న ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ టాపిక్ మొత్తం వితౌట్ ఫార్ములా మెథడ్లో ఈ విధంగా సిపిని 100%, లాభం వచ్చిందంటే అమ్మిన వేళ అనుకోవడానికి 100కి ప్లస్ చేయాలి. అదే నష్టం వచ్చింది అనుకోండి అమ్మిన వేళ అనుకోవడానికి ఏం చేయాలంటే మైనస్ చేయాలన్నమాట. అలా చేసినారనుకోండి అన్నీ కూడా మనకు వితౌట్ ఫార్ములా మెథడ్లో ఈ విధంగా చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ 1 or 3 క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది అని చెప్పని ఇచ్చాడు అనమాట. ఇచ్చి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏబిసిడి సమాంతర చతుర్భుజ వైశాల్యము 246 చదరపు సెంటీమీటర్లు మరియు భూమి 20 సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు 12.3 సెంటీమీటర్లు అని చెప్పని ఇచ్చాడంట. నెక్స్ట్ మళ్ళీ పీక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజంలో సమాంతర చతుర్భుజ వైశాల్యం వచ్చేసి 154.5 చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చాడు. తర్వాత ఎత్తు వచ్చేసి 15 సెంటీమీటర్లు అన్నాడు. భూమి వచ్చేసి 10.3 సెంటీమీటర్లు అని చెప్పని ఇచ్చాడు. మరి 2 స్టేట్మెంట్లు ఎలా సరైనవా కావా అని చెప్పి మనం చెక్ చేయాలి. మనం చెక్ చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట. అంటే మనకు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏం మనకు బేస్ ఇంటూ హైట్. మరి బేస్ అంటే ఎంత? 20, హైట్ వచ్చేసి 12.3 అన్నాడు. ఇప్పుడు మనకు 2 3 జా 6, 2 2 జా 4, 2 1 జా 2, ఒక 0 అంటే ఒక డీట్ తర్వాత కాబట్టి ఇక్కడ పెట్టేస్తాం. అంటే 246 వచ్చింది. రైట్ ఇది ఇక్కడ 246 ఉంది కాబట్టి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. అంటే ఏ స్టేట్మెంట్ వచ్చేసి రైట్ అయింది అనమాట. నెక్స్ట్ ఇది చెక్ చేస్తే మళ్ళీ మనకు B × H = B మీన్స్ 10.3, H మీన్స్ 15. నెక్స్ట్ 15 3 జా 45, 15 3 జా 45, 15 0 అన్నప్పుడు 4 వస్తుంది. 15 1 జా 15, 1 డీట్ తర్వాత అంటే 154.5 ఇది కూడా సేమ్ వాల్యూ ఉంది కాబట్టి ఇది కూడా రైట్ అనమాట. అంటే ఏ కరెక్టే, బి కరెక్టే. మరి ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ సరైనది, బి సరైనది. నెక్స్ట్ లాస్ట్ 1 or 4 క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే జతపరచండి అని చెప్పని ఇచ్చాడు. ఏ 0.08 × 10, బి 3.60 × 100, సి వచ్చి 0.9 × 100 అని ఇచ్చాడు. ఇక్కడ 1 2 3 4 5 అని చెప్పని ఇచ్చాడు. మరి ఎలా అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 0.08 × 10 మనం ఎప్పుడే కానీ మల్టిప్లికేషన్ చేస్తే మనకు పాయింట్ వచ్చేసి రైట్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. అదే డివిజన్ చేస్తే ఏమవుతుందంటే 10 కానీ 100తో కానీ లేకుంటే 1000తో కానీ డివిజన్ చేస్తే పాయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. అది బాగా నామ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంటూ చేస్తున్నాం కాబట్టి డీట్ ఏమవుతుంది రైట్ సైడ్ వస్తుంది. ఇక్కడ 1 0 ఉంది కాబట్టి ఇక్కడ ఇటువైపు వస్తుంది అంటే ఏమి 0.8 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది 2 zeros ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది 1 2 ఇక్కడ అంటే 362 అవుతుంది ఇది. నెక్స్ట్ ఇది కూడా ఏమవుతుంది 9 ఉంది కదా 9 ఒకటి తర్వాత ఇంకొకటి 0 అనమాట ఎంత 90 అవుతుంది అనమాట. ఓకే అంటే 90
ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి మనం 90 అని చెప్పి అర్థం. మరి ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే 0.8 అంటే ఎన్నో ఆప్షను, ఫస్ట్ ఆప్షన్. దీనికి 360 వచ్చేసి దీనికి థర్డ్ ఆప్షను, 90 వచ్చేసేది 5 ఆప్షన్ అనమాట. అంటే ఏం చెప్పొచ్చు, ఏకి వచ్చేసి 1, బికి వచ్చేసి 3, సికి వచ్చేసి 5 అనమాట. మనకి ఆప్షన్లు మనం చెక్ చేసినామంటే ఎన్నో ఆప్షన్ వచ్చేసి అంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీగా ఉంది ఈ ప్రాబ్లం. ఓకే, ఇది మనకి టోటల్గా గ్రాండ్ టెస్ట్ 7లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషను క్లాసు యథావిధంగా. ఇంకా మరి నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఖచ్చితంగా మీరు చేశారంటే చాలామంది వ్యూవర్స్కి యూట్యూబ్ వాళ్ళు సెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇఫ్ యు లైక్ మై క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ ఆల్సో రిలేటివ్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాసులు.